గత పాలన ఎలా ఉండేదో చెప్పాలనుకుంటే ఒక్క మాటలో చెప్పొచ్చు అధ్యక్ష. అప్పుడు అప్పు లేని మంగళవారం లేదు అధ్యక్ష, పరదా లేని పర్యటన లేదు, అరెస్టు లేని శుక్రవారం లేదు, బూతు లేని మాట లేదు, తప్పు లేని ఉపన్యాసం లేదు, అబద్ధం లేని రోజు లేదు, కబ్జా లేని ఊరు లేదు, బెదిరింపులు లేని యాత్ర లేదు, బాధ లేని మనిషి లేడు, కోపంగా లేని జీవి లేడు అధ్యక్ష. ఈ మధ్య బయట చెప్తున్నారు అధ్యక్ష, అసెంబ్లీ రాకపోయినా క్రెడిట్ చోరీ అంటున్నారు అధ్యక్ష. అసలు వీరికున్న క్రెడిట్ ఏంటో నాకు అర్థం కాలేదు అధ్యక్ష. ప్రజావేదిక కూల్చటమో, అసలు తల్లిని చెల్లిని బాబాయిని గౌరవం అనేటువంటి క్రెడిట్ మనకు అవసరం అధ్యక్ష? ఇలాంటి క్రెడిట్ మనకు అవసరం అధ్యక్ష? ఆర్థిక నేరాల్లో పాల్పడి జైలుకి వెళ్ళేటువంటి అనుభవం ఉన్నటువంటి వారి క్రెడిట్ మనకు అవసరం అధ్యక్ష? మన క్రెడిట్ మనకుంది, వాళ్ళ క్రెడిట్ మనకి అవసరం లేదు. వారి చోరీలు, ఆ పదాలు కూడా క్రెడిట్ చోరీ అంట, ఆ పదాలు కూడా వారికి పేటెంట్ గా ఇచ్చేద్దాం అధ్యక్ష. చోరీ అనేటువంటి పదాలు నేను మొన్న విన్నా అధ్యక్ష. జగన్ పాదయాత్ర చేస్తారట త్వరలో కూడా సంవత్సరం 2 సంవత్సరాలు ఇంకా రెస్ట్ తీసుకొని చేస్తారట. సార్ పాదయాత్ర చేస్తే ఏం కనబడతాయి అధ్యక్ష? బ్రహ్మాండమైనటువంటి రోడ్డు. నాకు తెలిసి బెంగళూరులో బయలుదేరి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతారు అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే అలాంటి పాలన చేసి ఈ రోజు మళ్ళీ ఏం మాటలు చెప్పినా ఎవరు వినే పరిస్థితిలో లేరని మన ప్రతిపక్ష నాయకుడు అక్కడ బెంగళూరులో ఉండడానికి కారణం, హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ ప్రతి అడుగడుగునా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కనబడుతుంది. అందువల్ల ఎక్కువగా బెంగళూరులో ఉంటాడని అనుకుంటున్నాను. ఇక్కడ అమరావతి నిర్మాణం జరిగితే ఇక్కడ కూడా ఉండే పరిస్థితి కాకూడదు, కానీ అమరావతిని ఎప్పుడు అడ్డుకుంటూ మనం చూస్తున్నాం అధ్యక్ష.